హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రత్యామ్నాయాలపై రియాలిటీ ఇన్వెస్టర్ల దృష్టి. ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న 17 నగరాలను ప్రతిపాదించింది. రిపోర్టులోని వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ 2030 నాటికి $1 ట్రిలియన్ అంటే 83 లక్షల కోట్లు, 2050 నాటికి $5 ట్రిలియన్ అంటే 410 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. 2051 నాటికి దేశంలో 8 మెగా సిటీలు ఏర్పడతాయి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఎన్ఐసి, పిఎం గతశక్తి ప్రాజెక్టులు టైర్ 1 నగరాల్లో కీలక మార్పులు తీసుకొస్తాయి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీసు స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే వృద్ధి చెందిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దాంతో రియాలిటీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి, తూర్పున పాట్నా, పూరి, పశ్చిమాన ద్వారకా, నాగ్పూర్, షిరిడి, సూరత్, దక్షిణ కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, ఇందోర్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ టైర్ 1, టైర్ 2 నగరాల్లో పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు పెరుగవుతున్నాయి. పర్యాటకం, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం, ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతోంది. కోయంబత్తూర్, ఇందోర్, కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. జైపూర్, కాన్పూర్, లక్నో, నాగ్పూర్, పాట్నా, సూరత్లు డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమృత్సర్, అయోధ్య, ద్వారకా, పూరి, షిరిడి, తిరుపతి, వారణాసి వంటి నగరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్కు ఎటువంటి డోకా లేదని, ఫ్యూచర్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు ఇంకా పెరుగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలోనైతే హాట్ కేకుల్లా అపార్ట్మెంటు ఫ్లాట్లు అయితే సేల్ అవుతున్నాయి. కొంతమందికి అయితే అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కూడా దొరకట్లేదు. అండ్ 3 BHK 2 BHK ఫ్లాట్లకు చాలా భారీ డిమాండ్ పెరిగిందని చెప్పేసి తెలియజేస్తారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో కనుక చూసుకున్నట్టయితే మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతి నగరు అండ్ మణికొండ, కోకాపేట, నార్సింగి, కొల్లూరు, వెలిమల, గచ్చిబౌలి అండ్ ఇటు ఉప్పల్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఉప్పలు, నారపల్లి ఈ ఏరియా, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఇటు మేడ్చల్, కోంపల్లి, దుండిగల్ ఈ ఏరియాలు అన్నింటికి కూడా బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు అపార్ట్మెంట్లు అంతేకాకుండా ఓపెన్ ప్లాట్లపై కూడా చాలామంది జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ ఏరియాలో ఓపెన్ ప్లాట్లకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చూసుకున్నట్టయితే నగరం నలువైపులా ఎటువైపు అయినా కానీ ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ శంషాబాదు, షాద్నగర్, కొత్తూరు ఈ ఏరియాలో అయితే ఇన్వెస్ట్మెంట్కు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బెంగళూరు హైవే 6 లైన్ల రహదారి పూర్తి కావస్తుండడంతో ఆ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఇటు నిమ్స్, ముంబై హైవే వైపు కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి తెలియజేశారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కున్నా కానీ మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి.